సైలెన్స్. రాకేష్ బాబు రెడీయా? హీరోయిన్ రెడీ? రోల్ కెమెరా, యాక్షన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్. మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఈలోగా మేము రెడీ చేసుకుంటాం. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కార్లో పాటు సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష అది ఏంటి? హిందీ అండి, తెలుగు అండి. రాఖీ తెలుగు సినిమా పాటను కొత్త పుంతలు తొక్కిచ్చిన తెనాలి బుల్లోడు. ఇళయరాజా తర్వాత అంత గొప్ప మెలడీస్ని పలికించిన సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సింగర్గాను ఎన్నో సూపర్ హిట్స్ పాడి ఆల్రౌండర్గా రాణించిన సంగీత బ్రహ్మ రాకేష్తో ఓపెన్ హార్ట్ విత్ రమ్యకృష్ణ. వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ మా. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేను బాగాలేదు అంటాను, నువ్వేమైనా చేయగలవా? మీరు మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. మీరు అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారో మాతో కొంచెం షేర్ చేసుకుంటారా? ఎందుకులే అమ్మా, చెప్పుకుంటే చరిత్ర అయింది, రాసుకుంటే పుస్తకం అయింది. బయట తెలిస్తే పరువు పోద్ది. వినపడింది. ప్లీజ్ సార్, మా ఆడియన్స్తో కొంచెం షేర్ చేసుకోండి. దానికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది, అదేంటో మీరే చూడండి. గగనపు వీధి వీడి వలస వండిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. రైట్ తీసుకో. కల్చరల్ చదువుతున్నట్ట 10 పార్టిసిపేట్ చేద్దాం. నాకు ఇలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్పితే అన్ని ఇంట్రెస్టే. బాబు టైం అవుతుంది, ఇంకా చాలా మంది పడాలి. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. కాయ కష్టం ఎరగని వాళ్ళకు కబడ్డారు గస్తి. ఓ నేనే మేస్త్రి, ఓ నేనే మేస్త్రి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో. అలా నవ్వకండి, వాడు చూస్తే కోపడతాడు. రే, పాడేటప్పుడు అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా. మనల్ని చూసి ఆశ్రమే నవ్విందిరా. బావలు సయ్యా, బావలు సయ్యా, బావలు సయ్యా, బావలు సయ్యా. రింబోల రింబోల రింబోల, రింబోల రింబోల రింబోల. వేరే గూటికి చేరరుగా, మీరు చేరరుగా. పూరిమితో పులుపులతో దండ వేశారా, పూరిమితో పులుపులతో దండ వేశారా. అందగాడ సందగాడరారా, వచ్చి నీవు ముగ్గులాడిపోరా. మరుసటి రోజు మధ్యాహ్నం అంబికాలో మ్యాట్నీ అయిపోవడానికి
సరిగ్గా 3 నిమిషాల ముందు. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. నువ్వు చెప్తే వినేదంట్రా. కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షో దెమ్ దట్. చెప్పండి వాడికి నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. జత కలిసే అడుగులు 2 జత కలిసే. జనమొక తీరు, వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు. అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు. లవ్ లో సెటిల్ అయిపోయి లైఫ్ లో సెటిల్ అవ్వడానికి మన హీరో ఉద్యోగాల కోసం వేట మొదలు పెట్టాడు. ఎవరో భగవాన్ గాడు అంటారా ఉద్యోగాలు ఇప్పిస్తాడంట. పదండి వెళ్దాం. నమస్కారం. నమస్తే. అయినా నేను చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేరులోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ లో ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. ఎంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అతను పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. చూచండి, మాకు జిఎంఏ కావాలి. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. నువ్వు యాక్ట్ చేస్తావా? భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. అరే భగవాన్ గారు డబ్బులు తీసుకుని హ్యాండ్ ఇచ్చాడు రా. షిట్. ఇంటికి వెళ్ళాక మా నాన్న ఏమంటాడు? స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను. ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టం అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు. ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచింది చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. నీ చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు? ముందడుగై నడిపేదెవరు? ముప్పును తెగ నరికేదెవరు? నువ్వు లేనిదే కన్నీరే ఊరు. ఇంట్లో నుంచి తరిమి వేయబడ్డ రాకేష్ ఏం చేయాలో తెలియక పిచ్చి పాటలు పాడుకుంటుండగా అతడికి ఒక సువర్ణావకాశం ఎదురొచ్చింది. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. నా సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే. కోతి చేతికి కొబ్బరి చిప్పు దొరికినట్టు అనుకోకుండా వచ్చిన ఈ సుడి ఛాన్స్ కే ఈయనంత బిల్డప్ ఇస్తున్నాడు. అదమ్మా అలా జరిగింది. అసలు మీకు బ్రేక్ ఎలా వచ్చింది సార్? ఒకసారి నేను మా అమ్మ ఆర్కే బీచ్ లో కూర్చొని సిట్టింగ్ చేస్తున్నాం.
మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎరదారహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల శాస్త్రి ఆ భాష ఏంటి తరహాసం నాకే అర్థం కావట్లేదు ఇంక జనానికి ఏమర్థం అవుతాయి జనానికి అర్థమవుతుంది గురూజీ. నేను సెటిల్ వేస్తున్నావు ఏంటి గురుగారు ట్రాక్ పాడే లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా ఊరికే పడుతున్నారా అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురూజీ. పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమాను. అలాగే సార్. సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. లడికి 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 అరే ఆపరా శాస్త్రి. లడికి తీసి తడికి పెట్టరా. తడిక ఓకే తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి 1 2 3 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక 3 తడిక 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 తడిక. ఆ విధంగా సింగిల్ ట్యూన్తోనే సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగిపోయాడు రాకేష్. మీ ముందు పర్ఫామ్ చేయడానికి అప్కమింగ్ సింగర్ ఒక అమ్మాయి వచ్చింది సార్. లెట్స్ వెల్కమ్ హర్. సామజవర గమన సామజవర గమన సాధు హృత్ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమన సాధు హృత్ సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. ఎస్. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కీ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. మీలో ఒక మంచి సింగర్ ని చూసాం, మ్యూజిక్ డైరెక్టర్ ని చూసాం. ఇంకేమైనా షేడ్స్ చూసే అవకాశం ఉందా? ఈ మధ్య ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. దానికి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తాను. చూసి తట్టుకునే ధైర్యం మీకుందా? చూయిచ్చేస్తానా మరి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే క్రూజర్స్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి RAKESA అని టైప్ చేసి 5555కి SMS చేయి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఉంటానే. బల 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 మగాడివో బల 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 మగాడివో బల 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 మగాడివో బల 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 మగాడివో. ఎలిజబెత్ టైలర్ ని పిలిచి మోడర్న్ డ్రెస్సులు కుట్టించనా. బల 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 మగాడివోయ్ బల 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 మగాడివోయ్. రెయిన్ బోలో రంగుల్ని తెచ్చి నెయిల్ పాలిష్ వేసయ్యనా. బల 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 మగాడివోయ్ బల 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 మగాడివోయ్. అందమైన ఒలింపిక్ రింగ్స్ ఎత్తుకొచ్చి చిన్నదాని చెవులకేమో రింగులెట్టనా. రౌండ్ గున్న చందమామ కత్తిరించుకొచ్చి ఓ పిల్ల పెట్టేస్తా బొట్టు పిల్ల.
భలే భలే మగాడి ఓయ్ నువ్వు కానీ షాపింగ్ చేస్తే బిల్ గేట్స్ తో బిల్లు కట్టించనా బల 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 మగాడి ఓయ్ బల 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 మగాడి ఓయ్ ఫేస్బుక్ లో నువ్వేది పెట్టినా 1,00,000 లైకులు కొట్టించనా బల 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 మగాడి ఓయ్ బల 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 మగాడి ఓయ్ దారిలోన పెద్ద తారు రోడ్డు వేసి బైక్ మీద రయ్యి రయ్యి నిన్ను తిప్పనా జేమ్స్ కెమెరానుకేమో కెమెరాని ఇచ్చి మన పెళ్లి ఫోటోలు తీయించనా భలే భలే మగాడి ఓయ్ బల 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 మగాడి ఓయ్ బల 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 మగాడి ఓయ్ బల 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 మగాడి ఓయ్ బల 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 మగాడి ఓయ్ భలే భలే మగాడి ఓయ్ షార్ట్ ఓకే సినిమా ఎలా ఉందండి సినిమా సూపర్ ఉందండి. సినిమా 100 డేస్ పక్క మా అభిమాన హీరో సినిమా సూపర్ హిట్ ఇది సినిమా ఎవరన్నా ఒక కళాఖండం 100 కోట్ల సినిమా తగ్గించాడు సార్ 100 డేస్ గ్యారంటీ సినిమా రచ్చ మళ్ళీ చూస్తూనే ఉంటా సూపర్ సూపర్ ఓకే పర్లేదు యావరేజ్ కట్ ఇట్